హాయ్ హలో అందరికీ నమస్కారం. మనం ఈ వీడియోలో పోలీపాడ్యమి అంటే ఏమిటి అది తెలుసుకుందాం. అది 2025లో ఎప్పుడు వచ్చింది? ఆ రోజు ఏం చేయాలి? అసలు పోలీ అంటే ఎవరు? విష్ణుమూర్తికి ఈ కథకు ఉన్న సంబంధం ఏమిటి? ఇంకోటి, కార్తీక మాసం మొత్తం దీపారాధన చేయని వాళ్ళు ఆ రోజు చేస్తే అంతటి ఫలితం వస్తుందా? ఇవన్నీ విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే పోలీ కథ గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీపాడ్యమి అనగా 2025లో 21 నవంబర్ నాడు వచ్చింది. పోలీపాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజు వస్తుంది. అంటే ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుడిని పూజిస్తే ఎంతటి ఫలితం వస్తుందో, అలాగే మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తారు. మనకు తెలిసిన విషయం ఏమిటంటే, శివుడు విష్ణుమూర్తి ఇద్దరు ఒకటే. ఈరోజు పోలీపాడ్యమి రోజు దీపాలు ఎలా వెలిగించాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి, ఎక్కడ వెలిగించాలి, ఇవి తెలుసుకుందాం. నదికి వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే సులువైన పద్ధతిలో పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. పోలీపాడ్యమి రోజు ఎన్ని వత్తులతో దీపారాధన చేయాలి? 31, 33, 35 ఎన్ని వత్తులు, అవి కూడా తెలుసుకుందాం. ఈరోజు 365 వత్తులు వెలిగించవచ్చా? ఈ విషయాలు కూడా తెలుసుకుందాం. ముందుగా పోలీపాడ్యమికి సంబంధించిన పంచాంగం అనగా తిథి విషయాలు అన్నీ ఈ వీడియోలో ముందుగా తెలుసుకుందాం. పోలీపాడ్యమి 2025 నవంబర్ 21న వచ్చింది. ఇది గురువారం నాడు ఉదయం 10:35 ప్రారంభమై మరుసటి రోజు అనగా నవంబర్ 21వ రోజు 12:45 వరకు ఉంటుంది. పంచాంగం విషయానికి వస్తే, శ్రీ విశ్వావసునామ సంవత్సరం, మార్గశిర మాసం, హేమంత ఋతువు, దక్షిణాయనం, తిథి శుక్లపాడ్యమి, నక్షత్రము అనురాధ నక్షత్రము, యోగము అతిగండ యోగము, కరణము భవకరణము, సూర్యోదయం 6:09, సూర్యాస్తమయం 5:26 వరకు ఉంటుంది. చాలామందికి ఉన్న సందేహం ఏమిటంటే, శుక్రవారం నాడు ఈ దీపారాధన చేయవచ్చండి. అలా ఏం లేదు. ఎందుకంటే మనము శనివారం చేస్తే అప్పటి వరకు తిథి వెళ్ళిపోతుంది. సో మనము రోజును కాకుండా తిథి ప్రకారం ఈ పాడ్యమిని జరుపుకోవాలి. అసలు పోలీ అంటే ఎవరు? మనము ముందుగా పోలీపాడ్యమికి సంబంధించిన కథను తెలుసుకుందాం. 2025 పోలీపాడ్యమి కార్తీక అమావాస్య మరుసటి రోజును పోలీపాడ్యమి అంటారు. ఈ రోజు నుంచి మార్గశిర మాసం ప్రారంభమవుతుంది. కార్తీక మాసంలో శివుడిని ఎలాగ పూజిస్తామో, మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజిస్తాము. అంతేకాకుండా పోలీపాడ్యమి రోజున మహిళలు, యువతులు అరటిడొప్పల్లో దీపాలు వెలిగించి నదులు, నీటి కొలనులు, చెరువుల్లో పసుపు కుంకుమలతో కలిపి వదులుతారు. ఈ నేపథ్యంలో మనము పోలీపాడ్యమి విశిష్టత, పోలీ స్వర్గం కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అనగనగా ఒక చాకలి స్త్రీ ఉండేది. ఆమెకు 4 కొడుకులు, 4 కోడళ్ళు ఉండేవాళ్ళు. ఆమె ఆశ్వయుజ బహుళ అమావాస్య నుంచి కార్తీక మాసమంతా ప్రతిరోజు తన 4 కోడళ్ళతో కలిసి, తన 3 కోడళ్ళతో కలిసి నదీ స్నానం ఆచరించి అక్కడే దీపం వెలిగించి వస్తూ ఉండేది. ఇంటి చాకిరి మొత్తం చిన్న కోడలైన పోలి, ఆమె పేరు పోలాలమ్మ, పై వేసి వెళ్ళేది. కానీ పోలికి మాత్రం నదీ తీరాన దీపారాధన చేయాలనే కోరిక బలీయంగా ఉండేది. కానీ కార్తీక మాసం అంతా అత్తగారు 3 పెద్ద కోడళ్లతో నది స్నానానికి వెళ్ళి దీపారాధన చేసేది. కానీ ఒక్కరోజు కూడా చిన్న కోడలైన పోలిని తీసుకువెళ్ళలేదు పాపం. కానీ పోలికి భక్తి అంటే చాలా అపారమైన భక్తి. ఎలాగైనా సరే దీపారాధన చేయాలని అనుకునేది.
కార్తీక మాసమంతా పూర్తయిన తర్వాత కార్తీక బహుళ అమావాస్య రోజు కూడా అత్తగారు తెల్లవారుజామునే నిద్రలేచి తన 3 కోడళ్ళతోనే నదికి వెళ్ళింది. చిన్న కోడలు పోలి మాత్రం ఎలాగైనా ఈరోజు దీపం పెడతాను అని అనుకొని సంకల్పం చేసుకొని, వాళ్ళు చాకలి వాళ్ళు కాబట్టి చల్ల చిలికిన కవ్వానికి అంటుకొని ఉన్న వెన్నను తీసుకొని పెరటిలో ఉండే పత్తి చెట్టు కింద రాలిపడిన పత్తి కాడను తీసి వత్తిగా చేసి పెరటిలోనే ఉన్న బావి వద్ద స్నానం చేసి వెన్న వత్తితో కలిపి దీపం వెలిగించి ఆ దీపం అత్తగారు చూడకుండా దాని మీద ఒక గంప లాంటి దానిని మూత వేసింది. ఆమె అపారమైన భక్తికి విష్ణుమూర్తి మెచ్చి ఆమెను స్వర్గానికి తోడుకొని రమ్మని విష్ణుదూతలను పంపించాడు. వాళ్ళు అచ్చం విష్ణుమూర్తిలాగే స్వర్ణరథంపై ఆమెను తీసుకువెళ్ళడానికి వచ్చారు. అంతలోనే తేజోవంతమైన కాంతిపుంజం వంటి దివ్యమైన దేవతా విమానం పైనుంచి పోలి ఇంటి ముందుకొచ్చి ఆగింది. దేవతలంతా ముందుగా వీళ్ళ అత్తగారు ఆ 3 కోడళ్ళు మా కోసమే వచ్చిందని చాలా మురిసిపోయారు. కానీ అది నది దాటి పోలి దగ్గరకు వెళ్ళింది ఆ దేవతా విమానం. ఆ దేవతా విమానంలో పోలిని తీసుకొని విష్ణుదూతలు వెళుతున్నారు. అప్పుడు మాకు పుణ్యం రాకుండా తనకెలా వస్తుందంటని చెప్పి ఒకరెంబడి ఒకరు తన కాళ్ళు పట్టుకొని పైకి వెళ్ళడం ప్రారంభించారు. కానీ అంతలోనే ఆ విష్ణుదూతలు తన అత్త చేతులను విదిలించి పైకి వెళ్ళిపోయారు. అందుకే అప్పటి నుంచి మహిళలంతా పోలిని తలుచుకుంటూ కార్తీక అమావాస్య మరుసటి రోజు తెల్లవారుజామున అరటి దొప్పల్లో వత్తులను వెలిగించి నీటిలో వదులుతారు. కార్తీక మాసంలో ఒక్కరోజు కూడా దీపాన్ని వెలిగించకపోయినా కనీసం పోలి పాడ్యమి రోజైన 33 వత్తులను వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసమంతా దీపారాధన చేసిన పుణ్యం కలుగుతుందని కార్తీక పురాణం చెబుతుంది. దీన్ని బట్టి మనం గ్రహించాల్సింది ఏమిటంటే దుర్బుద్ధి వీడి నిష్కల్మషమైన మనస్సుతో ఏ పని చేసినా దానిని పరమాత్మ స్వీకరిస్తాడని నమ్మాలి, తెలుసుకోవాలి.